అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్టోబర్ 19, 2021 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాడి చేసిన కేసుకు సంబంధించి విచారణలో భాగంగా ఈరోజు లేళ్ల అప్పిరెడ్డి గారిని, బొగ్గు గవాస్కర్ గారిని ఈరోజు పిలిపించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వీళ్ళందరికీ కూడా సుప్రీంకోర్టులో వీళ్ళకి ప్రొటెక్షన్ ఉండటం వలన వాళ్ళని నోటీస్ ఇచ్చి వెళ్ళటం జరిగింది. దర్యాప్తులో భాగంగా దాంట్లో వచ్చి గతంలో ఒకసారి విచారించడం జరిగింది. దానిలో మాకు కొన్ని ప్రత్యేకంగా కొన్ని అనుమానాలు దాన్ని ఉండటంతో దాన్ని క్రాస్ చెక్ చేసుకోవటం కోసము ఈరోజు కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది. దానిలో భాగంగా కొన్ని ఏదైతే ఘటన జరిగిందో దానికి సంబంధించిన వివరాల్లో దాంట్లో ప్రత్యేకంగా వీళ్ళు చెప్పే సమాధానాలు కానీ ఇవి కానీ కొంచెం అంత దానికి లింక్డ్గా కోఇన్సిడెంట్గా లేవు, కొంచెం తేడాగా ఉన్నాయి. కొంచెం మన దగ్గర ఉన్న వాస్తవాలకిను వాళ్ళు చెప్పే సమాధానాలకి పొంతం లేని సమాధానాలు ఉన్నాయి. అలాగే కొన్ని ఇక్కడ మాకు ఇచ్చిన అడ్రస్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక అడ్రస్లో ఉంటామన్నారు. ఆ అడ్రస్కి సంబంధించి మన వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఆ అడ్రస్లో ఉంటుకోకుండా వేరే అడ్రస్లో ఉన్నట్టుగా తెలిసింది. దాన్ని కూడా క్వశ్చన్ చేయటం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనకి ప్రధానంగా ఈ కేసుకు ముడిపడి ఉన్న అంశము దీంట్లో టెక్నికల్గా మనకి ఇది కావటానికి వాళ్ళ యొక్క సెల్ ఫోన్, అది అఫెన్స్డ్ ఏదైతే యూజ్ చేశారో మొబైల్ అనేది మనకు కీలకము. దానికి సంబంధించి మనకి హ్యాండ్ ఓవర్ చేయడానికి కానీ దానికి కానీ వీళ్ళు అంత ఇదిగా లేరు, దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కోర్టు వారి అనుమతితో హ్యాండ్ ఓవర్ చేస్తామంటున్నారు. మెయిన్ అడ్డంకిగా ఉంది కాబట్టి దాని గురించి మేము ప్రత్యేకంగా వాళ్ళని పిలిపించడం జరిగింది. దాని మీద నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ అకౌంట్ ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా అకౌంట్ వివరాల కోసం కూడా మేము అడగటం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళు అంత సంతృప్తికరంగా వాళ్ళ సమాధానాలు మాకు అనిపించలేదు, అంత కోఆపరేటివ్ మేనర్లో లేదు. అంటే అకౌంట్ సంబంధించిందంటే ఆ రోజు కొంతమంది వ్యక్తులకి డబ్బులు కూడా ఇచ్చారు అనేది సమాచారం ఒకటి ఉంది కాబట్టి దాన్ని ఆ ఆస్పెక్ట్లో కూడా మనం చేయాలి. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మెయిన్ నాయకులు కాబట్టి వీళ్ళు దాని గురించి మనం ఇన్ఫర్మేషన్ దాంట్లో గ్యాదర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం వాళ్ళ అకౌంట్స్ డీటెయిల్స్ కూడా అడగటం జరిగింది. యాక్చువల్గా వీళ్ళు ఒక్కరినైనా కాదు, గతంలో నిన్న విచారించిన వ్యక్తులను ఇద్దరిని కానీ ఈరోజు విచారించిన వ్యక్తుల్లో ప్రముఖమైన వ్యక్తిని కానీ ఈరోజు దాని గురించి క్వశ్చన్ చేయడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.